112, 113 చదువుకుందాం. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞల బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతులు వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వారి ఇంట నుండును. వారి నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళును తప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. వారి మనసు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు జాగృత్యము కలిగి పేదలకిచ్చును. వారి నీతి నిత్యము నిలుచును. వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యెహోవాను స్తుతించుడి. యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడును గాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపింపజేసి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంటకుప్ప మీద నుండి పేదలను పైకెత్తువాడు. ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యం సమయం. మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నారా? సాక్షి ఏంటంటే మరి మూడో వారం మరి బిడ్డ అయితే సాక్షిలో ఎన్నో కార్యాలు చేస్తున్నప్పుడు కూడా నేనే గుర్తినక అలా కళ్ళు మూసిపోయి ఉండేవారికి నాకు ఏమైంది నాకు దానికి తెలియక మరి బిడ్డ అయితే 3 రోజుల నుంచి కూడా అంతగానే ఉంటుంది. ఆ మనసాన్ని కట్టుకొని ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా నాకు గ్రహింపు రావకుండా మరి ఆ బుధవారం అందరికీ వాళ్ళు ప్రార్థనైనప్పటికీ మరి అయ్యగారు అయితే 5 6:30 వచ్చారు. వచ్చినప్పటికీ మరి ఇప్పుడు ఉన్నాను. నేనైతే అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏం చేయలేదు తల్లి. మరి వచ్చినప్పుడైనా మరి అయ్యా మరి పిల్లకల ఉంది అని అది ఇది అని ఏమి చెప్పకుండా వచ్చాను. ఏదో ప్రార్థన ఉన్నాను, వెళ్ళిపోయాను. మరి ఆ రోజు కొంచెం వెళ్ళేదిగానైనా పిల్ల నడవలాగా అటు ఇటు తిరగలాడింది. కానీ మరి ఆ ప్రార్థన 2వ రోజు నుంచి కూడా అయితే బిడ్డ అయితే మరి మనసానికి అలాగా అతుక్కుపోయాను.
నేనైతే 10 మందికి వెళ్ళి 10 రకంగా చెప్తున్నాను. నేను ఒకసారి మందిరానికి వచ్చి మరి గడగొర మొదలుపెడితే ఎన్నో కార్యాలు మరి మందులు నేను చూసినప్పటికీ మరి నా కలతో నేను నమ్మినప్పుడు కూడా మరి నేను మందిరంలోకి వెళ్ళాలి. మరి ఎన్నిసార్లు బిడ్డ ఇలా అవుతున్నప్పుడు కూడా నాకు గ్రహింపు నాకు రాకుండా ఎంతసేపు హాస్పిటల్ మరి మైత్రికి తీసుకెళ్ళినప్పుడైతే బిడ్డకి అయితే ఏమీ లేదమ్మా. అప్పటికే నాకు 1500 అయిపోయింది. మరి ఏం లేదమ్మా నార్మల్ టెంపరేచర్ అని చెప్పి మెడిసిన్ అవి రాసి ఇచ్చేసారు. ఇచ్చినప్పుడు మరి ఇంటికి తీసుకొచ్చారు. అది బిడ్డ అయితే మరి మంచి నీళ్ళు కూడా తాగే స్థితిలో లేదా పిల్ల. మరి 4 రోజులు అయితే మరి ఎన్నో ఫోన్ తీసినప్పటికీ టీవీ చూసినప్పుడు భయంగానే ఉంటుంది. ఏంటి అని చెప్పి నేనైతే 4 రోజులు ఆలస్యంగా చేతితో నా బిడ్డ నా చేతి వచ్చేది. మరి ఆ రకంగా మరి నాకు భయం వేసినప్పటికీ మరి నేనైతే ఫోన్ చేసి వీడియో కాల్ చూపించాను. పిల్ల అలా ఉంది, ఆ రీతిగా ఉంది, అసలు నా మైండ్ పనిచేస్తుంది అని తిట్టినప్పటికి మరి నాకైతే మరి ఇన్ని హాస్పిటల్ తిప్పుతాను తగ్గలే. మరి మందిరానికి వెళ్ళమన్నారు, మందిరంలోకి వచ్చినప్పుడు తగ్గిద్దా అనేసి ఆలాపంగా ఉన్నాను. కానీ మరి తీసుకెళ్ళి చూడాలి కదా, ప్రార్థన చేయాలి కదా అన్న దృష్టి నాలో రావట్లేదు. మరి శనివారం రోజున మరి ఆంటీ సుమారమ్మ వస్తారమ్మ మరి అందరూ పనులు అవి చేసుకుని బిడ్డను తీసుకొని అన్నప్పటికీ సర్లే వెళ్దామని మరి ఏం చేయాలి, ఒక విషయం నేను చూడాలి కదా, మరి ఇందులో అయినా నేను చూడాలి కదా అన్నప్పటికీ మరి మైత్రి హాస్పిటల్ తీసుకెళ్ళాను. కానీ తీసుకెళ్ళిన ఆ డాక్టర్ కూడా పిల్లకి ఏమైందని అర్థం అవ్వాలి. అప్పుడు కూడా మరి బాడీ స్కానింగ్ తీయాలన్నా మరి 6000 తీసుకొని రా పిల్లకి అన్నారు. అన్నప్పటికీ మరి నేనైతే మరి ఎక్కడి నుంచి తేగలను, నేను ఏం చేయగలను, నా వల్ల అయితే ఏది కాదు కదా ప్రోగ్రామ్. మరి శనివారం రోజుకి పెద్దరాడు వచ్చేసి మరి ఇక్కడే కూర్చొని పిల్లలు అలా పడుకోబెట్టుకొని మరి ఆంటీ సుమనమ్మ చూసి బిడ్డ ఏ రీతిగా అయిపోయిందో మరి వాళ్ళకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. మరి తల్లిగా నాకెంత బాగుంటుంది. అయినప్పటికీ నేను తెలుసుకోక దేవుడి విషయాలు వెనుకబడిపోయి దేవుడి చేయాల్సింది చేయకుండా ఉండిపోయి మరి ఆ రీతిగా ఉన్నప్పటికీ నేను చేయడు, నా బిడ్డ ఒళ్ళు వేసాడు. నేను ఇదవడం నా బాబు నా బిడ్డ మరి అలాగా తెప్పలు పడ్డం. మరి అది నేను గ్రహించుకొని మరి బిడ్డ సుమారమ్మని అలా నిలబెట్టుకున్నాను. దేవుడు నేను ప్రార్థన చేయుచుండగా మరి ఆ ఒక్క దినాలుగా మరి ఒక్కసారైనా మాట్లాడగా చూడలేనా అనుకున్నప్పటికీ మరి బిడ్డ ద్వారా బిడ్డతో నిండిపోయాడు. అంతే అలాగా మరి ఆ బిడ్డను చూసినప్పటికీ దేవుడు అలా దిగి వచ్చినప్పటికీ మరి నా ఎన్ని నేను ఒప్పుకుంటానే, నేను సరి చేసుకుంటానే, మరి మందిరంలో సాక్షి నిలబెట్టి ప్రభు అనుకున్నప్పటికీ ఒకటి ప్రతిదీ తీసివేసాడు దేవుడు. మరి సేవకులు ఎంతగానో ప్రార్థించినప్పటికీ మరి సంఘం మొరపెట్టినప్పటికీ మరి బిడ్డ పక్షాన్ని మరి అడిగినప్పటికీ మరి మేమైతే తల్లిదండ్రులుగా మేమైతే అంత బాధ్యతలుగా లేనప్పుడు కూడా మరి మాకు ఇచ్చిన దైవజనులు మరి సేవకులు నిజంగా దేవుడు ఇచ్చిన వాళ్ళైతే మరి ఏ టయానికి చేసినా ఎప్పుడు చేసినా విసంగా మరి ప్రార్థించేవాళ్ళు. మరి నిజంగా బిడ్డ పక్షాన్ని అయితే అసలు ఎలా ఉంటుందో మరి ఏమైపోతుందో అనుకున్నప్పటికీ కూడా సజీవంగా మరి మా చేతుల్లో పెట్టాడు దేవుడు. మరి ఎంతగానో దేవుడికి రుణపడి ఉండాలి. ఆ రీతిగా మరి ఇంట్లో దేవుడు మేము వాడుకోవాలని ఆశపడుతున్నాను. మీ అందరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి నా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. నా సాక్ష్యం ఏంటంటే శనివారం రోజున ఇక్కడికి మా మేనత్తలేంటి తోటలోకి పనికలని వచ్చింది. కట్టేసి అవన్నీ కొట్టి పని చేద్దాము. సరే సామాను అన్ని బయట పెడుతున్నాము. కొంత సామాను వరకే పెట్టాము. పెడుతుంటే నా అనుమతి నుంచి ఏంటో అన్నట్టు కనపడింది. నేను వెనక తిరిగి చూసాను కానీ నాకు ఏం కనిపించలేదు. సరేలేనన్నా పని చేసుకొని సాయంత్రం 5:30, 6 అవుతుందని ఇంటికి వెళ్ళిపోయినాక నైట్ 9:30, 10 అవుతుంది. అప్పుడు కడుపులో రేపు వచ్చేస్తున్నారు. కడుపులో రేపు వచ్చేది ఏంటనని 1 రోజు 2 రోజులు అలాగే కడుపులో రేపుతో బాధపడి ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఉన్నాక 2 రోజులు ఆ ఆదివారం రోజు ఇక్కడికి వచ్చినాక ఐగర్తో ప్రార్థన చేయించుకున్నాను. తగ్గిపోయింది. నాకు తగ్గిపోయినాక ఆదివారం రోజు నైట్ నుంచి మన మాట్లాడికి 2 రోజులు కడుపులో నొప్పి 1 గంట అవ్వగానే వాంతులు. అయితేనేమో ఇంకా అలాగే ప్రార్థన చేసుకుని 3వ రోజున అయ్యగారిని ఫోన్ చేసి ప్రార్థన చేయించి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చాను. వచ్చినాక నేనేం తప్పు చేశానో నాకైతే తెలియదయ్యా, నాకు జ్ఞాపకం రావట్లేదనని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. 10 నుంచి 12 అవుతుంది. అప్పుడుదా చేసుకుంటే ఒక అమ్మాయి మా ఇంట్లో వచ్చి మంచం తీసుకొని వెళ్ళిపోతున్నట్టుగా పని కడితేసే ఉన్నాను.
సాక్ష్యం ఏంటంటే మరి బుధవారం రోజు అనుకున్నాం. మరి బుధవారం నైట్ మరి బాబురాయ్ గారు డైలీ హెచ్ఆర్ తీసుకొస్తారు ఇంట్లోకి. హెచ్ఆర్ తీసుకొచ్చినప్పటికీ నేనేం చేస్తానంటే అవన్నీ ఎక్కడైనా సర్దేస్తాను. సర్దేసేదాన్ని. మరి ఆ రోజు నాకు బాగా బతుకుగా ఉండి ఇంకా నిద్రపడ మీద ఉండడం వల్ల నేనేమి సర్దలేక నేను టిఫిన్ కూడా ఎలా తిన్నానో నాకే తెలియదు. మరి ఆ రీతిలో తిన్నాను అంత నిద్రమత్తులో ఉంది. అయినప్పటికీ మరి ఆ సంచి తీసుకొచ్చి ఆ మంచం దగ్గర పెట్టాడు. పెట్టి నా టిఫిన్ తీసుకొని నేనన్నాను, అయ్యా మరి సంచి తీసుకెళ్ళి వంటగదిలో పెట్టేసి ఎప్పుడైతే నేను లేగా నీకు ఇక్కడ కొట్టుకుపోతానంటే సరే కదా అని చెప్పేసి సంచి అక్కడ పెట్టేశాడు. పెట్టేసి వచ్చి ఆయన స్నానం చేసి ప్రార్థన చేసుకుని ఆయన కొడుకుపోయాడు. నేను కొడుకుపోయాను. పడుకున్నాక మరి నైట్ సరిగ్గా 12ంటికి సేవ వచ్చాడు. కళ్ళు వచ్చి తలుపు కొడుతుంటే నేనన్నాను, అయ్యా నేను తీయలేను, కొంచెం వెళ్ళలేను, నువ్వు వెళ్ళి అంటే ఆయన ఎలాగో ఇసుకొని వెళ్ళి తీశాడు. తలుపు తీసి ఈయనైతే ఇంట్లోకి వచ్చేసాడు. ఆ గదిలోకి వచ్చేసి ఈ లోపు సేవ బట్టలు ఇప్పేసి లోపలికి వంటగదిలోకి వెళ్ళాడంట. మంచిగా ఏదో తాగుదామని చెప్పేసి వెళ్తున్నాడంట. వెళ్ళేటప్పటికి మరి దాంట్లో నూనె ప్యాకెట్ ఉంది. మరి ఆ నూనె ప్యాకెట్ ఎలా చెల్లిందనేది కూడా నాకు తెలియదు. ఆ నూనె ప్యాకెట్గానే ఉంది. దాదాగా వంటగదిలో అంతవరకు వెళ్ళిపోయింది నీళ్ళలాగా. మాకు మేము ఉన్న ఇంటప్పుడు ఆ కనీసం సరిపేసి తడుగుంట పెడదామన్నా ఎక్కడ కాల్ చేసి పడిపోతామా అని చెప్పి భయం వేసి నేను సరుపు కూడా వేయకుండా పెట్టాను తడుగుంట. మరి అలా ఉంటే ఆ టైర్స్ కొత్త టైర్స్ మీద ఇలా కాల్ అయితే అలా వెళ్ళిపోతాయి. మరి అలాంటి టైర్స్ మీద అంత నూనె మరి అక్కడ పడిపోయినప్పటికీ మరి సేవ గబగబా వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఆ చివరి నుంచి చివరి వరకు వంటగది షింకు దగ్గరికి వచ్చేసంట పిల్లడు. వచ్చేసి అలా దీనికి బలం ఉంటే ఇలాగ ఆగాడంట. ఇలాగ ఆగినప్పుడు అమ్మ నేనైతే ఆగలేకపోయినమ్మా, నన్ను ఎవరో పట్టుకున్నట్టు ఉందమ్మా అన్నాడు. అదే దేవుడేరా ఏదైనా చేసేది, నువ్వు తెలుసుకోకపోతున్నావు సేవ అని చెప్పేసి నేను అన్న దేవుడికే మహిమ. అయితే మరి అలాంటప్పుడు గబగబా ఈయన వెళ్ళాడంట. ఈయన వెళ్ళి క్యాకేశాడంట. పెట్టగానే ఏంటి ఇదంతా అని చెప్పేసి వెళ్ళేటప్పటికి ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఈయన జర్రమని జారిపోయాడంట. జర్రమని జారి అక్కడ ఇంకా అలా నిలిచిపోయాడు. జారకుండా అటు పడకుండా ఇటు పడకుండా అలాగే నిలబడిపోయినప్పటికీ నాకైతే స్లో లేదు. ఇంకా అలాగే కూర్చొని ఉన్నా కానీ ఏం చెప్తాననేది నాకు ఎందుకు తెలియదు. అయినప్పటికీ మరి వాళ్ళిద్దరే ఆ నూనె అంతా తుడిచి మరి అదంతా శుభ్రం చేసి మరి ఆ తుడిచి మీద బయట పడేసినప్పటికీ కూడా మరి తెల్లారి చూస్తే మరి అసలు ఆ ప్యాకెట్లో నూనె అలాగే ఉంది. అటు నుంచి నూనె ఎలా వచ్చిందో నాకే విచిత్రంగా వచ్చింది. మరి అయినప్పటికీ మరి ఆ సాయంత్రం నేను తెల్లారి సాయంత్రం వచ్చాను. అయ్యా మరి ఆ బిడ్డలకైతే ఏది జరగకుండా మరి ఎలా పడిపోతే అలా విరిగిపోతున్నాయి కదయ్యా, మరి ఎంత ప్రేమ చూపుతున్నావయ్యా మా మీద నా తండ్రి. మా వల్ల అయితే కాదు నా తండ్రి, నాయన కేవలం సేవకులు నాయన ఆ రీతిన మా వరకు నా తండ్రి పోరాడి నాయన మరి నా తండ్రి అయ్యా మరి ప్రభు సంఘం నాయన మా పట్ల అంత బాధ్యతగా భరోసాగా నాయన ప్రార్థించినప్పటికీ నాయన ఆ బిడ్డలిద్దరిని కూడా నాయన నీ సజీవ లేఖలో భద్రపరిచావు నా తండ్రి. నేను సాక్ష్యం ఇచ్చుకున్నానయ్యా నీ సన్నిధానంలో మరి నా ప్రభు. మరి ఆ బిడ్డలు కూడా తెలుసుకునేటట్టు మరి సేవ కూడా నీ సన్నిధానంలో ఉండాలి, నీలో వాడబడాలి, సేవకుల మాటలు లోబడాలని నా ఆశ. మరి నా తండ్రి ఇద్దరు బిడ్డలు కూడా నాయన నీ సన్నిధానంలో ఉండాలి. మరి కావ్య కూడా రక్షణ తీసుకోవాలి. మరి ఇప్పుడు వచ్చిన ఆయన మా నాన్న అయినప్పటికీ ఆయన చూస్తుంటే మేమే గుర్తున్నాం. మేము రక్షణ తీసుకోకముందు మాది అపరిస్థితే. మేము ఎంతమంది ముందు కూడా అది మేమేం చూడలేకపోతాం, చేయలేకపోతాం. ఆనందినం ఈ ప్రార్థనలో మరి మా నాన్నే మరి మా తమ్ముడిని సుధాకర్ మరి కొన్ని సంవత్సరం ఇచ్చే నేను అడుగుకుంటున్నాను. ఆయన సంవత్సరం బట్టలు పెట్టి కూడా తీసుకొని వెళ్ళిపోయాను. రాలేదు మరి ఈ సంవత్సరం వస్తానని ఫోన్ చేస్తాను. మరి ఆ బిడ్డ రావాలని మరి మా తమ్ముడు ఇంకో తమ్ముడు ఉన్నాడు. మరి ఆ ముగ్గురు కూడా ఈ ముగ్గురుతో అనేక మంది ఉన్నారు. ఇంకనూ కూడా ఆ బిడ్డలు మేము గుర్తించట్లేదు కానీ మరి ప్రతి ఒక్కరు కూడా మరి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా నాయన మరి నేను సేవకులు నీలో ఆనందించే భాగ్యం దయచేయనైనా మా అందరికి బాధ్యతలు పెట్టాయా అని మరి నేను ప్రార్థన చేసుకున్నా. మీ అందరి ప్రార్థనలో కూడా మరి అది రావాలి, రక్షణ తీసుకోవాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్షి దేవుడు దీవించుకున్నాను. ఆమె స్తోత్రంలో మీరు వాడుతున్నారు ప్రభువా. వారి జీవితాల్లో నాయన నువ్వు తప్పితే నాయన మరి ఎవ్వరు వారికి కార్యాలు జరిగించరు ప్రభువా. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు నువ్వు మాత్రమే చేయగలుగుతావని మరొక్కసారి బిడ్డల జీవితాలు రుజువుపరచుకో. సంపూర్ణమైన స్వస్థతలు, మంచి ఆరోగ్యాలు బిడ్డలను మీరు అనుగ్రహించండి. ఇంకా చెప్పలేని వారిని కూడా మరొక్క సమయానికి చెప్పి కనపరిచే కృపను మాకు దయచేయమని
ఎస్ నా నడుచున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసునే, నీ దశమ భాగమని వెనుదీతువా వెనుదీతువా